తిను అలాగే తిను. పాలు తాగు. పిల్లలు చేతులు పడుకుని త్వరగా భోజనం రండి. వచ్చేసారా? వెరీ గుడ్. పప్పు చారు గుమగుమలాడిపో. పిల్లిలా నువ్వెప్పుడు దూరవు తల్లి ఇంట్లోకి? ముందులే చెప్తాను. కొరకై పాదచారినై తిరిగి తిరిగి డసిపోతిని మానవా. బాధ శుద్బాధ. ఇదిగో మళ్ళీ ఇంకోసారి ఈ నాటకాల భాష మాట్లాడేవంటే నాలుగు కోసేస్తాను. ముందు లేగు ఇక్కడి నుంచి. పోన్లే రాజు, ఆకలిస్తుందేమో అన్నం తినని. అవును రాజు, పాప అన్నం తిన్నే. అయ్యో మీకు తెలీదమ్మా, ఇది ఒట్టి దొంగ సరుకులా ఉంది. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఇదిగో లే చెప్తాను, లే అక్కడి నుంచి. ఓహో, నిన్ను బయటికి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. అలావుద్దీన్, ఈ రోజు అక్క ఇక్కడే ఉండిపోతుందో? చెప్పు రాజు, ఉండమని చెప్పు. అవును చెప్పు రాజు, చెప్పు రాజు. సరే పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లారి నీ దాన్ని వెళ్ళిపోవాలి. కూర్చో పండు, అన్నం వడ్డించమ్మా. అలాగే. కూర్చో 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 కూర్చో. నీ పేరేంటక్క? ఇంద్రజ. నీది ఏ ఊరు? అమరావతి. ఓహో, అమరావతి. అది గుంటూరు జిల్లా ఘాటు సరుకు అన్నమాట. మాది అంబరాను ఉన్న అమరావతి నగరం. నా జనకుడు ఇంద్రుడు. ఏంటమేంటమ్మా మళ్ళీ ఆ కోతకు? నీ జనకుడు ఇంద్రుడా? అవును మానవా, స్వర్గాధిపతి ఇంద్రుడు. ఆహా, అట్టాగా. నువ్వు స్వర్గాధిపతి ఇంద్రుడి కూతురు అయితే నేను ఈ దుర్గాధిపతి చంద్రుడి కుమారుణ్ణి. ఈ ఏరియాకి మనం మొగటం లేని మహారాజులం. మనతో పెట్టుకోకో, కోసాలు కదిలిపోతాయి. దగ్గర వచ్చి తిను తిను. ఈ ధవళవర్ణ పదార్థమేమి మానవా? దాన్ని అన్నం అంటారు. ఏ ఎంతకాలం గడ్డి గాదం తిని బతికావా? ఇదేమి మానవా? అది వంకాయ. దీనిని ఏమి చేయవలయను? దాన్ని నోట్లో పెట్టుకుని కొరుకు. అదరములదిరిపోయి అగ్ని పుట్టినది. అమృతము లేదా ఇంట? అమృతమా? బయట దుకాణంలో దొరుకుతుంది, తెచ్చిపెట్టినా. అమృతం అంటే ఏం రాజు? అదేదో తెంగర బుచ్చిలో వాగుద్దమ్మా. ఇదిగో తనకి అమ్మో, ఇది నిజంగా మ్యాడే. మ్యాడ్ మ్యాడ్. మ్యాడ్ అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే, తెంగర బుచ్చి. తెంగర బుచ్చి అనగానేమి? తెంగర బుచ్చి అంటే బాబు. ఏంటి బాబా బట్టల మూటలో ఉన్నావు? బట్టల మూట నేరా అల్లుడు. బాబాయిలు బాగా ఉతికి గంజి పెట్టి ఆరేసి ఇక్కడ పారేసి పోయారా. ఎవరు నాన్న? ఇంకెవరమ్మా, ప్రభుత్వం. ఓహో, పోలీసులా? భలే ఉన్నావు మామ. దెబ్బలైనా కనబడలేదు. అదే పోలీసులు చాగచెక్కేవమ్మా, కనబడని టైపు లోపల పడుస్తారు. అసలు పోలీసులు ఎందుకు కొట్టారు మావా? అబ్బో, అదే అడగకూడదు.